కేంద్ర మంత్రులకు శాఖ కేటాయించారు. బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి మరోసారి రోడ్లు రవాణా శాఖ కేటాయించారు. మోదీ 2.0లో విదేశీ వ్యవహారాల బాధ్యతలను చేపట్టిన జయశంకర్కు మళ్లీ అదే శాఖ బాధ్యతలు అప్పచెప్పారు. ఆర్థిక శాఖ బాధ్యతలను మళ్లీ నిర్మలమ్మకే ఇచ్చారు. రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ, అమిత్ షాకు హోంమంత్రిత్వ శాఖ, నితిన్ గడ్కరీ రోడ్లు రహదారులు, జగత్ ప్రకాష్ నడ్డాకు ఆరోగ్య శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖల బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా కీలకమైన ఆర్థిక శాఖను నిర్మలా సీతారామన్, సుబ్రమణ్యం జయశంకర్కు విదేశీ వ్యవహారాలు, మనోహర్ లాల్ ఖట్టర్కు విద్యుత్, గృహ నిర్మాణ శాఖ, హెచ్డి కుమారస్వామికి భారీ పరిశ్రమలు, ఉక్కు, పీయూష్ వేదప్రకాష్ గోయల్కు కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ధర్మేంద్ర ప్రధాన్కు విద్యాశాఖ, సర్బానంద్ సోనోవాల్కు షిప్పింగ్, పోర్టులు, అశ్విని వైష్ణవ్కు రైల్వే సమాచార శాఖ, జ్యోతిరాదిత్య సింధియాకు టెలికాం, గజేంద్ర సింగ్ షెకావత్కు పర్యాటక సాంస్కృతిక శాఖ, కిరణ్ రిజిజుకు పార్లమెంటరీ వ్యవహారాలు, హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం శాఖ, చిరాగ్ పాస్వాన్కు క్రీడా శాఖ, యువజన వ్యవహారాలు, సిఆర్ పాటిల్కు జలశక్తి శాఖలు కేటాయించారు. ప్రధాని మోదీతో పాటు ఆదివారం 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా 36 మంది సహాయ మంత్రులుగా, 5గురు స్వతంత్ర మంత్రులుగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్లోకి తెలుగు రాష్ట్రాలకు చెందిన మొత్తం 5గురు మంత్రులకు అవకాశం కల్పించారు. వారికి శాఖలను కేటాయించారు. ఇందులో ఏపీ నుంచి కె రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ కేబినెట్ పదవి దక్కింది. గతంలో ఇదే శాఖను ఏపీ నుంచి అశోక్ గజపతిరాజుకు కేటాయించారు. అలాగే గుంటూరు నుంచి తొలిసారిగా ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రిగా కూడా అవకాశం కల్పించారు. అలాగే శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా కేబినెట్లో చోటు దక్కింది. ఇక తెలంగాణ నుంచి రెండోసారి కేంద్ర మంత్రి అయిన జి కిషన్ రెడ్డికి కీలకమైన బొగ్గు గనుల శాఖను కేటాయించారు. అలాగే బండి సంజయ్కి కూడా కీలకమైన హోంశాఖ సహాయ మంత్రిగా కేబినెట్లో అవకాశం కల్పించారు ప్రధాని నరేంద్ర మోదీ.